పవన్ కళ్యాణ్ గారు ట్వీట్ చూస్తే కొద్దిసేపు క్రితం మీరు రిపీటెడ్గా ఆయన అడుగుతూ ఉన్నారు, ప్రశ్నిస్తూ ఉన్నారు 30,000 మంది మహిళల మిస్సింగ్ ఏంటి అని. అసెంబ్లీలో కూడా ప్రభుత్వం సమాధానం చెప్పింది, మిస్సింగ్ కేసులు ఏం లేవు, 30 మంది మాత్రమే, 30 మందో 34 మందో ఏంటి ఉమెన్ ట్రాఫికింగ్ జరిగింది అని చెప్పింది. సో కొద్దిసేపు క్రితం ఆయన ట్వీట్ నేను మీకు షేర్ చేశా, ఒకసారి దాని మీద రెస్పాండ్ అవుతారా? సార్, పవన్ కళ్యాణ్ గారు ట్వీట్ మీద రెస్పాండ్ అవ్వమంటున్నారా? యా. Missing 30,000 women and girls under YCP rule. Forgot action, comma. Not even a single statement was made by YCP government. But change is here. The NDA promised a strong law and order in AP. And totally I am proud of Vijayawada City Special Task Force for cracking these cases. My hearty congratulations to the Task Force Police and our Home Ministry headed by Anita. ది రేట్ ఆఫ్ టీడీపీ గారు. పాపం మళ్ళీ ఆమె ఎందుకు బదనాం చేస్తారు నాకు అంటే హోంమంత్రి గారు ఆవిడ నిన్న కాదు సార్, మీకు పవన్ కళ్యాణ్ గారికి ఎట్లా కనపడుతున్నారు అనిత గారు? మీ మీడియా కను పవన్ కళ్యాణ్ గారికి అనిత గారు తమాషాలుగా ఉందా? అనిత గారు అంటే అరే మొన్నేమో మీ లా అండ్ ఆర్డర్ లేదు సరిగ్గా ఆంధ్రప్రదేశ్ లో, నేనే హోమ్ మినిస్టర్ అవుతాను, అసలు నీ వల్ల ఏమవుతుందని మొన్న అనిత మేడం ని తిట్టింది. ఈ రోజేమో థ్యాంక్స్ టు అనిత ఫర్ హర్ కమాండబుల్ వర్క్ అని ఆవిడని పొగుడుతున్నారు. అంటే ఏంది, మీరు పొగిడినప్పుడు పొగిడించుకోవాలి, తిట్టినప్పుడు తిట్టించుకోవాలా? దిస్ ఈస్ నాట్ కరెక్ట్. నేను పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు పెట్టినటువంటి ట్విట్ మీద ఖచ్చితంగా స్పందించాలి. ఎందుకు స్పందించాలి అంటే పవన్ కళ్యాణ్ గారికి బహుశా ఈ గజనీ సినిమాలో మన సూర్యకు ఉన్నట్టుగా ఆ మెమరీ ఒకసారి చూసిన తర్వాత మెమరీ షార్ట్ టర్మ్ మెమరీ ఉన్నట్టు పవన్ కళ్యాణ్ గారికి లాంగ్ టర్మ్ మెమరీ లాస్ ఉందేమో అని నాకు అనిపిస్తుంది. లాంగ్ టర్మ్ మెమరీ లాస్ అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు మిమ్మల్ని చూశారనుకోండి, మీరు ఒక 20 సంవత్సరాల తర్వాత మిమ్మల్ని చూసినా మీరు ఇప్పుడు చూసిందే నా మెమరీలో ఉంటుంది మీకు. ఒక 20 సంవత్సరాల తర్వాత నరసింహరావు గారు ముసలోళ్ళు అయిపోయినారు, నరసింహరావు గారు జుట్టు నడిచిపోయింది, నాకేం కనిపించదు. సో నేను మా నరసింహరావు గారు అందంగా కనపడుతున్న ఈ ఫోటోని నా మనసులో ఫిక్స్ అయిపోయింది. ఇంకా నాకు ఆ తర్వాత మెమరీ ఏం గుర్తుండదు, మెమరీ అంతా పోయింది. ఆ విధమైనటువంటి ఏమైనా డిసీజ్ తో ఆయన ఉన్నారేమో నాకు అర్థం కావటం నెంబర్ 1. నెంబర్ 2, గౌరవ్ పవన్ కళ్యాణ్ గారు, సారీ నేను పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడదలుచుకోలేదు, ఎందుకంటే హీఈస్ ఓన్లీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్. నేను ఐ డోంట్ వాంట్ టు నేమ్ ఎందుకంటే అన్నెసరిగా నేమ్ మెన్షన్ చేసి మనం మాట్లాడటం అనదు. ఆనరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు ఈ రోజు మాట్లాడినటువంటి 30,000 మంది అమ్మాయిలు మిస్ అయినారు, గవర్నమెంట్ యాక్షన్ లేదు అని చెప్పింది. నేనేమంటానంటే ఈయనకి ఈ లాంగ్ టర్మ్ మెమరీ లాస్ వల్ల అప్పుడెప్పుడో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన ఒక సభలో మాట్లాడిన అంశం మాత్రమే గుర్తుండిపోయి బహుశా అక్కడి నుంచి హీ డిడ్ంట్ ట్రావెల్ ఫర్ సమ్ టైమ్. అంటే హిస్ మైండ్ వాజ్ స్టిక్ ఆన్ టు పర్టికులర్ ఆస్పెక్ట్ లోనే అక్కడే ఉండిపోయిందేమో నాకు అనిపిస్తుంది పవన్ కళ్యాణ్ గారి మాట. 30,000 మంది మిస్ అయ్యారు అనే మాట పదే పదే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అండ్ ది మినిస్టర్ ఫర్ ఐటీ ఎడ్యుకేషన్ వీళ్ళు ఇద్దరు పదే ఇదే మాట మాట్లాడుతున్నారంటే, ఒకటి వాళ్ళైనా పిచ్చోళ్ళు అయి ఉండాలి నెంబర్ 1, లేదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు పిచ్చోళ్ళైనా అయి ఉండాలి నెంబర్ 2. ఎవరు పిచ్చోళ్ళు నాకు అర్థం కావటం. బహుశా ఆనరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయ్యారు కాబట్టి వాళ్ళని పిచ్చోళ్ళని మనం అనలేం, ఎందుకంటే దే ఆర్ హోల్డింగ్ కాన్స్టిట్యూషనల్ పోస్ట్. సో కాన్స్టిట్యూషనల్ పోస్ట్ లో హోల్డింగ్ ఉన్న వాళ్ళకి కనపడేది, పిచ్చోళ్ళగా కనపడేది మనమే కదా, మనం అంటే ప్రజలమే కదా. ఐఎమ్ ఆల్సో, నేను కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్లో నేను కూడా ఒక పిచ్చోడ్లాగే కనపడుతున్నాను విషయం వాళ్ళ కంటికి అని అనిపిస్తుంది నాకు. ఎందుకు అనిపిస్తుంది అంటే, నరసింహరావు గారు ఒక అబద్ధాన్ని పదే ఒకసారి చెప్పావు తప్పు లేదు, పర్లేదు, ఎక్స్క్యూజ్ చేయొచ్చు. 2 సార్లు 3 సార్లు 4 సార్లు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా పదే ఆ పదం చెప్తున్నావు అంటే నీకైనా ఉండాలి సిగ్గు, లేకపోతే మాకైనా ఉండాలి సిగ్గు. మాకు ఓటేసాం కాబట్టి నేను డిప్యూటీ చీఫ్ మినిస్టర్ చేసుకున్న తర్వాత మాకు సిగ్గు రాదు, ఇంకా 5 సంవత్సరాలు మా సిగ్గుకు వాల్యూ లేదు. అట్లీస్ట్ ఆ సీట్ లో కూర్చున్నందుకు మీరైనా కాస్త సిగ్గుపడండి మాట్లాడేటప్పుడు. ఏంటండి ఆ ట్విట్ ఏంటండి? నేను ఇది డీజీపీ దగ్గర నుంచి అఫీషియల్ గా నాకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ నేను మళ్ళీ చదువుతా మీకోసం, బికాస్ ఇది పదే చదువుతున్నా, నేను మళ్ళీ చదువుతా ప్లీజ్.
నరసింహరావు గారు ఇది 30/10/2024 అంటే 10వ నెల వరకు, మొన్న 10వ నెల వరకు ఇచ్చినటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ నరసింహరావు గారు. 2019లో మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1542 మిస్సింగ్ కేసులు లాస్ట్ అంటే 2018 నుంచి 19 వరకు క్యారీ ఫార్వర్డ్ అయినాయి. మొత్తం మిస్సింగ్ కేసులు నమోదైంది 6896 మిస్సింగ్ కేసులు నరసింహరావు గారు. 6896. ఈ 6896 మిస్సింగ్ కేసుల్లో 6583 మంది ట్రేస్ అయ్యారు అదే సంవత్సరం. ఓకే. టోటల్ గా అన్ట్రేస్డ్ 1855 అన్ట్రేస్డ్. తర్వాత 2020లో నరసింహరావు గారు 7576 మిస్సింగ్ కేసులు నమోదైతే ట్రేస్డ్ వచ్చి 7189 మంది. అంటే గత సంవత్సరంలో 1855 ప్లస్ ఈ షార్ట్ ఫాల్ తీసుకుంటే 2242 మంది ట్రేస్ కాల ఫార్వర్డ్ అయింది. 2019 నుంచి 20కి ఫార్వర్డ్ అయింది. 2021లో 10,085 మంది మిస్ అయ్యారు ఆ ఒక్క సంవత్సరంలో. ట్రేస్డ్ 9,616 మంది ట్రేస్ అయ్యారు. అంటే లాస్ట్ 3 years క్యారీ ఫార్వర్డ్ 2,711 మంది నాన్ ట్రేసబుల్. ఓకే. 2022 నరసింహరావు గారు 10,433 మంది మిస్సింగ్ అయ్యారు. ట్రేస్డ్ వచ్చి 10,994 మంది. ఎందుకు 433 మంది అయితే 994 మంది ఎందుకు ట్రేస్ అయ్యారు అంటే లాస్ట్ ఇయర్ లో ఉన్న కొన్ని కేసెస్ ఇప్పుడు ట్రేస్ అయ్యారు. ఓవరాల్ గా 2,150 మంది అప్పటికి నాన్ ట్రేస్డ్. 2023 10,027 మందికి 27 మంది మిస్ అయితే 9,985 మంది ట్రేస్ అయ్యారు. పెండింగ్ కేసులు వచ్చి 2,192. 2024లో అప్ టు అక్టోబర్ వరకు నరసింహరావు గారు 6,021 మంది మిస్ అయితే 4,000 మంది ట్రేస్ అయితే ఇంచుమించుగా 2,000 మంది నాన్ ట్రేస్డ్. పాత బాకీ ఒకటి 2,192. మొత్తం మీద కలిపి 4,011 కేసెస్. అంటే ఇందులో 2,011 కేసెస్ ఆల్మోస్ట్ ఆల్ 2024లో ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కేసెస్ మిస్ అయితే నరసింహరావు గారు ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా ఉండి 30,000 మంది మిస్ అయితే కనీసం డీజీపీతో వైసీపీ గవర్నమెంట్ నుంచి ఒక్క స్టేట్మెంట్ కూడా లేదు అని చెబితే దీన్ని మెచ్యూరిటీ అనాలా, ఇమ్మెచ్యూరిటీ అనాలా, ఇన్ఎఫిషియన్సీ అనాలా, డిఫిషియన్సీ అనాలా, ఏమనాలి సార్? మిమ్మల్ని ఏమనాలి? మేము మాట్లాడితే మమ్మల్ని ట్రోల్ చేస్తారా? మేము స్టాటిస్టిక్ ఫిగర్ చదివితే మీకు అర్థం కాదా? అంటే మీరు అసెంబ్లీలో ఏది బాగుడు వాగితే అది కరెక్టా? మీరు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా ఏది చెప్పినా కూడా అది 2+2=5 అంటే అందరూ గొర్రెలాగా తలూపాలా? నన్ను ఏం మాట్లాడమంటారు చెప్పండి? ఈ స్టాటిస్టిక్స్ రిపోర్ట్స్ కరెక్ట్ చెప్పమంటారా? గౌరవనీయులైనటువంటి ఉప ముఖ్యమంత్రి గారి ట్వీట్ కరెక్ట్ చెప్పమంటారా? ఏం చెప్పమంటారు సార్ మమ్మల్ని? అంటే ఆయన ప్రభుత్వం వైపు నుంచి ఇంతమంది మిస్ అయ్యారు, ఇంతమంది దొరికారని ఒక స్టేట్మెంట్ వైసీపీ ప్రభుత్వం వైపు నుంచి 5 ఏళ్లలో ఎప్పుడైనా చూసామా అంటున్నారు. అది వాళ్ళ కర్మ అండి, వాళ్ళ చేతకాంతనం అది. అరే బాబు, ఎన్సీబీ రికార్డ్స్ ప్రకారం మా అధికారిక రిపోర్ట్ల ప్రకారం ఇంతమంది మిస్ అయ్యారా నాయన, నువ్వు 30,000 మంది అన్నావు. ఒక డీజీపీ తోటి కనీసం ఒక హోమ్ మినిస్టర్ చోటి ఒక ప్రెస్ మీట్ పెట్టచ్చలేరు చేతగాని చవట దద్దములు వాళ్ళు. మనం ఏం చేస్తాం దానికి? వైసీపీ ఇప్పుడు కాదు సార్, వైసీపీ గవర్నమెంట్ లో ఈయన చేసినటువంటి ఎలిగేషన్ ని రివర్ట్ చేయకుండా, ఈయన చేసిన ఎలిగేషన్ కౌంటర్ ఇవ్వకుండా నువ్వు ఏం చేసినా కూడా కరెక్టే లేవా కానీ అని చెప్పేసి ఈయన వచ్చి సిద్ధం సభలు పెట్టుకొని నీకు 4 పెళ్లిళ్ళు నీకు 3 పెళ్లిళ్ళు అని మాట్లాడటం తప్ప, అరే ఆయన చెప్పిన దానికి ఇదిగో స్టాటిస్టికల్ రిపోర్ట్స్ తోటి రిప్లై ఇద్దాము లేకపోతే దానికి కౌంటర్ ఇద్దామని ఏ రోజున అధికారులు ఆలోచించారా? నీ అమ్మ, నీ అక్క, నీ బాబు ఏ తప్ప వైసీపీ ప్రభుత్వంలో ఎవడు కరెక్ట్ గా సబ్జెక్ట్ తోటి మాట్లాడేవాడు ఎవడు? వాళ్ళు చెప్పిన ఎలిగేషన్స్ కి కరెక్ట్ చెప్పేది ఎవరు? పవన్ కళ్యాణ్ గారు ఇది తప్పు, ఇదిగో నువ్వు మాట్లాడుతున్న తప్పు, ఇదిగో కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది తప్పు అని. అరే అప్పుల గురించి మాట్లాడలే, స్టాటిస్టికల్ రిపోర్ట్స్ అమ్మాయిల మిస్సింగ్ గురించి మాట్లాడలా, అయ్యా ఇది చట్టము ల్యాండ్ టైటిలింగ్ ఇది కాదే దీని వ్యవస్థ ఇది, ఇదిగో ఇది మీకు బాగా పనిచేస్తుందని మాట్లాడలే. ఈయన సిద్ధం సభలు పెట్టుకొని 175కి 175 వైనాట్ 175 ఈయన తిరగటం. ప్రభుత్వం చెప్పుకోలేని సందర్భంలో వీళ్ళు చెప్పిందే వేదం అయిపోతుంది కదా. మా వాయిస్ ఎంత అండి? మా వాయిస్ ఎంత?
మహా అయితే నరసింహరావు గారు అంటారు, లేకపోతే ఇంకొక ఎవరో వింటారు. మాది చాలా చిన్న వాయిస్ కదా సమాజంలో. బట్ మా వాయిస్ ఎవరు అధికార వింటారు? పార్టీగా వాళ్ళు మాట్లాడారు. మీ మా వాయిస్ వాయిస్ చిన్నదే, మీడియాలన్నీ కవర్ చేసే వ్యవస్థ కాదు కదా సార్. మీ వాయిస్ చిన్నదేం కాదు, కానీ అధికార పార్టీగా వాళ్ళు చెప్పుకోవాల్సింది కదా. ఇందాకేదో చూసే అసెంబ్లీలో 4,800 కోట్ల రూపాయలు పంచాయతీ భవనాలకి రంగులేయటం కోసం వైసీపీ సర్కారు ఖర్చు పెట్టింది అనేది గతంలో ప్రచారం అయితే 100 కోట్ల రూపాయలు ఎంతో ఖర్చు పెట్టినట్టుగా ఈరోజు ప్రభుత్వం చెప్తోంది, ఈ ప్రభుత్వం చెప్తోంది. సో దాన్ని కూడా వాళ్ళు అప్పుడు కౌంటర్ చేసుకోలేకపోయారు. నేను అనేది ఏంటంటే సార్, మనం ఒక ప్రభుత్వంలో ఉన్నప్పుడు, ప్రభుత్వంలో లేనప్పుడు బుద్ధి లేని, జ్ఞానం లేని, పనికి మాలిన కబుర్లు, ఎలిగేషన్స్ ఎన్నైనా చేయొచ్చు. మరి గవర్నమెంట్ లోకి వచ్చిన తర్వాత దాని గురించి మాట్లాడకుండా అయినా ఉండాలి, లేదా యు మస్ట్ మేక్ అ కరెక్ట్ స్టేట్మెంట్. కరెక్ట్.